మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 6వ తరగతిలో లెసన్లన్నీ కూడా వరుసగా అవుతున్నాయండి. మరి చివరికి వస్తాము. లాస్ట్ 2 లెసన్లు, 11వ లెసను, 12వ లెసను, ఈ 2 లెసన్ల నుంచి కూడా 100 బిట్లు అయితే మీకు ర్యాపిడ్గా ఇవ్వడం జరుగుతుందండి. మరి ఈ వీడియోతో మొత్తం 6వ తరగతి మొత్తం కూడా ఒక్కొక్క లెసన్ నుంచి 50 బిట్లు చొప్పున మొత్తంగా 12 లెసన్లు 600 బిట్లు అండి కంప్లీట్ అయిపోయినట్లే. అలాగే టెక్స్ట్ బుక్ను కూడా రెఫర్ చేయడం జరిగింది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ 100 బిట్లను చివరి వరకు చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. భారతీయ సంస్కృతిని ప్రత్యేకమైనదిగా పిలవడానికి ప్రముఖమైనది ఏది? మరి వీలైనంత వరకు ఆన్సర్ పడ్డానికి ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, భిన్నత్వంలో ఏకత్వం. భిన్నత్వంలో ఏకత్వం. రెండవది, భారతీయ సంస్కృతి సుమారు ఎన్ని వేల సంవత్సరాల పూర్వం ప్రారంభమైంది? భారతీయ సంస్కృతి అనేది సుమారు ఎన్ని వేల సంవత్సరాల పూర్వం ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ డి, 5,000 సంవత్సరాల పూర్వం. మూడవది, హరప్పా నాగరికతలోని ప్రజలు పూజించిన దేవతలు ఎవరు? హరప్పా నాగరికతలోని దేవతలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, అమ్మ తల్లి మరియు పశుపతి. పశుపతి అంటే శివుడు అండి, శివుడు. నాలుగవది, ఆర్యులు పూజించిన దేవుళ్ళలో ఎవరు లేరు? క్రింది వాటిలో ఆర్యులు పూజించిన దేవుళ్ళలో ఎవరు లేరు? ఆన్సర్ ఆప్షన్ బి, పశుపతి. ఇక్కడ ఆర్యులు పూజించిన దేవుళ్ళు చూసుకున్నట్లయితే ఇంద్రుడు, వరుణుడు, యముడు, వీళ్ళని ఆర్యులు పూజించేవారు. ఐదవది, యజ్ఞాలు, యాగాలు వంటి క్రతువుల ద్వారా పూజలు నిర్వహించిన వారు ఎవరు? యజ్ఞాలు, యాగాలు వంటి క్రతువుల ద్వారా పూజలు నిర్వహించిన వారు ఎవరు? ఇక్కడ యజ్ఞాలు, యాగాలు అనేవి ఆర్యులు ఎక్కువ చేసేవారండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్యులు. ఆరవది, వేదాలను ఒక తరం నుండి మరో తరానికి ఏ సాంప్రదాయం ద్వారా తీసుకువచ్చారు? వేదాలను ఒక తరం నుండి మరొక తరానికి ఏ సాంప్రదాయం ద్వారా తీసుకువచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి, మౌఖిక సాంప్రదాయం. మౌఖిక సాంప్రదాయం. ఏడవది, అశోకుడు వేయించిన అన్ని శాసనాల్లోనూ ఉపయోగించిన లిపి ఏది? అశోకుడు వేయించిన అన్ని శాసనాల్లోనూ ఉపయోగించిన లిపి. ఆన్సర్ ఆప్షన్ సి, బ్రహ్మీ లిపి అండి, బ్రహ్మీ లిపి. మరి ప్రసిద్ధ పురాణాలైనటువంటి రామాయణం మరియు మహాభారతం ఏ భాషలో రాయబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ సి, సంస్కృతం. సంస్కృతం. తొమ్మిదవదండి, ఆర్యభట్టీయం అనే పుస్తకం రాసిన వారు ఎవరు? ఆర్యభట్టీయం. ఆన్సర్ ఆప్షన్ డి, ఆర్యభట్ట. 10వది, శస్త్రచికిత్సలపై అంటే ఆపరేషన్స్పై రాయబడిన గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, సుశ్రుత సంహిత. సుశ్రుత సంహిత. 11వది, భారత అధికార భాషలు ఏవి? క్రింది వాటిలో భారత అధికార భాషలు. ఆన్సర్ హిందీ మరియు ఇంగ్లీష్. హిందీ మరియు ఇంగ్లీష్. మరి అయితే భారతదేశం గుర్తించబడినటువంటి అధికార భాషలు ఎన్ని? మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఎన్ని భాషలను గుర్తించడం జరిగింది? ఇదిగోండి, భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో గుర్తించిన భాషల సంఖ్య. భారత రాజ్యాంగం మరి భాషలను గుర్తించడం అనేది ఎన్నో షెడ్యూల్ అని అడుగుతుంటాడండి? 8వ షెడ్యూల్. భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో గుర్తించిన భాషల సంఖ్య. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ అండి, ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉంటే
తెలుగులో ఎన్ని అక్షరాలు కలవు? ఆన్సర్ ఆప్షన్ బి 56. 56. నెక్స్ట్ 14వది, సంస్కృతి అనే పదం యొక్క అర్థం విస్తృతమైనది. ఆన్సర్ ఆప్షన్ సి సమగ్రమైనది. సమగ్రమైనది. సంస్కృతి అనే పదము విస్తృతమైనది మరియు సమగ్రమైనది. కృష్ణదేవరాయలు వారి శాసనం ఏ కాలం నాటిది? కృష్ణదేవరాయలు శాసనం ఏ కాలం నాటిది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1516. 1516. 16వది, ప్రపంచంలోని మతాలలో చాలా పురాతనమైనది ఏది? ప్రపంచంలోని మతాలలోనే చాలా పురాతనమైనది. ఆన్సర్ హిందూ మతం. హిందూ మతం. 17వది, హిందూ మతాన్ని ఏ పేరుతో కూడా పిలుస్తారు? హిందూ మతాన్ని ఏ పేరుతో కూడా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి సనాతన ధర్మం. సనాతన ధర్మం. 18వది, హిందూ అనే పదం ఏ పదం నుండి వచ్చింది? హిందూ అనే పదం ఏ పదం నుండి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి సింధు. సింధు అనే పదం నుండి హిందూ అనే పదం వచ్చిందండి. 19వది, హిందువుల పవిత్ర గ్రంథాలలో లేనిది? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ ఆప్షన్ సి బైబిల్. ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం ఇవన్నీ కూడా హిందువుల పవిత్ర గ్రంథాలండి. హిందువులు ఆరాధించే దేవతలలో ఒకరు? ఆన్సర్ ఆప్షన్ డి ఆదిశక్తి. 22వది, హిందూ మతం యొక్క ప్రధాన లక్షణాల్లో ఒకటైనటువంటి విశ్వమానవ కుటుంబాన్ని ఏమంటారు? విశ్వమానవ కుటుంబాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి వసుదైక కుటుంబం. వసుదైక కుటుంబం. 23వది, చతుర్విధ పురుషార్థాలలో చతుర్విధ పురుషార్థాలలో లేనిదేది? ఆన్సర్ ఆప్షన్ డి అహింస. అర్ధకామ మోక్ష ధర్మం ఇవన్నీ చతుర్విధ పురుషార్థాలండి. దానిలో లేనిది అహింస. 24వది, 4 ఆశ్రమాలలో చేరనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మోక్షం. ఇక్కడ సన్యాసం, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం ఇవన్నీ కూడా 4 ఆశ్రమాల్లో ఉంటాయండి. ఇక్కడ మోక్షం అనేది ఉండదు. 25వది, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఆప్షన్ బి చిత్తూరు. చిత్తూరు. హిందువుల ప్రకారం విష్ణువు యొక్క అవతారమే ఎవరు? హిందువుల ప్రకారం విష్ణువు యొక్క అవతారమే ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామి. 27వది, తిరుమలలోని శ్రీవారికి లేని పేరు ఏది? ఆన్సర్ మహావీర. సో తిరుమలలో శ్రీవారికి ఉన్నటువంటి పేర్లు చూసుకున్నట్లయితే శ్రీనివాస, గోవింద, బాలాజీ ఈ పేర్లతో తిరుమలలోని శ్రీవారిని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ అండి 28వది, జైన మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి తీర్థంకరులు ఎంతమంది? జైన మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన తీర్థంకరులు ఎంతమంది? చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ సి 24. 24 మంది తీర్థంకరులు ఉన్నారు. 29వది, జైన అనే పదం ఏ సంస్కృత పదం నుండి వచ్చింది? జైన అనే పదం ఏ సంస్కృత పదం నుండి వచ్చిందంటే ఆన్సర్ ఆప్షన్ డి జిన. జిన అనే సంస్కృత పదం నుండి వచ్చింది. 30వది, మహావీరుడు, వర్ధమాన మహావీరుడు ఎన్నవ తీర్థంకరుడు? ఆన్సర్ ఆప్షన్ సి 24వ అంటే చివరి తీర్థంకరుడు అండి. ఆ చివరి తీర్థంకరుడే 24వ వాడు. ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు. మహావీరుడు. 31వది, వర్ధమానుడు ఎవరి అసలు పేరు? ఇంతకుముందు చెప్పాను. మరి వర్ధమానుడు అంటే ఆన్సర్ ఆప్షన్ బి మహావీరుడు. వర్ధమాన మహావీరుడు.
32వది మహావీరుడి అంటే ఇక్కడ వర్ధమాన మహావీరుడి యొక్క జన్మస్థలం ఏది? ఇక్కడ వీరుడు వైశాలి, వైశాలిలో జన్మించారు. ఎవరు? వర్ధమానుడు వైశాలి, మహావీరుడు వైశాలి. ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. మహావీరుడు సత్యాన్వేషణ కోసం ఎన్ని సంవత్సరాలు కఠినమైన తపస్సు మరియు ధ్యానం చేశాడు? వర్ధమాన మహావీరుడు సత్యాన్వేషణ కోసం ఎన్ని సంవత్సరాలు కఠినమైన తపస్సు మరియు ధ్యానం చేశాడు? ఆన్సర్ ఆప్షన్ సి 12 సంవత్సరాలు అండి. 12 సంవత్సరాలు. 34వది జైన మతం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి మోక్షం సాధించడం. జైన మతం యొక్క ప్రధాన లక్ష్యం మోక్షం సాధించడం. 35వది కైవల్యం లేదా జనను సాధించినప్పుడు ఆత్మ దేని నుండి విముక్తి పొందుతుంది? కైవల్యం లేదా జనాను సాధించినప్పుడు ఆత్మ దేని నుండి విముక్తి పొందుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి కర్మల నుండి, చేసిన కర్మల నుండి విముక్తి పొందుతుంది. 36వది జైన మత సిద్ధాంతాలైనటువంటి పంచవ్రతాలు ఏవి? ఇక్కడ అడుగుతుంటాడు కింది వాటిలో జైన మత సిద్ధాంతాలు ఏవి అని అడుగుతుంటాడు. ఇక్కడ పంచవ్రతాలు అండి. మరి ఈ జైన మతంలో ఉన్నటువంటి పంచవ్రతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ అహింస, సత్యం, అస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. ఇవన్నీ కూడా పంచవ్రతాలు. ఈ పంచవ్రతాలు అనేవి ఏ మతము అంటే జైన మతము. 37వది పంచవ్రతాలలో బ్రహ్మచర్యమును చేర్చిన వారు ఎవరు? పంచవ్రతాలలో బ్రహ్మచర్యమును చేర్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మహావీరుడు. 38వది త్రిరత్నాలు దేనికి సంబంధించినవి? త్రిరత్నాలు. ఆన్సర్ ఆప్షన్ సి జైన మతం. త్రిరత్నాలు అనేవి జైన మతానికి సంబంధించినవి. 39వది గోమటేశ్వర విగ్రహం ఉన్నటువంటి శ్రావణ బెలగోల. గోమటేశ్వర విగ్రహం ఎక్కడ ఉంది? శ్రావణ బెలగోల. ఈ శ్రావణ బెలగోల అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి కర్ణాటకలో ఉందండి శ్రావణ బెలగోల. నెక్స్ట్ 40వది గోమటేశ్వర విగ్రహాన్ని ఏమని కూడా అంటారు? గోమటేశ్వర విగ్రహాన్ని ఏమని అంటారు? ఆన్సర్ ప్రభాస్ సినిమా. ఆప్షన్ సి బాహుబలి. నెక్స్ట్ బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడి యొక్క మొదటి పేరు ఎవరు? మొదటి పేరు ఏమిటి? బౌద్ధమత స్థాపకుడు ఎవరు అని అడుగుతాడు గౌతమ బుద్ధుడు. ఈ గౌతమ బుద్ధుడి యొక్క మొదటి పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి సిద్ధార్థుడు. గౌతమ బుద్ధుడు అసలు పేరు, మొదటి పేరు సిద్ధార్థుడు. మరి మహావీరుడు వైశాలిలో జన్మిస్తే గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు? గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు? ఆన్సర్ ఆప్షన్ సి లుంబిని వనం. లుంబినిలో అంటే నేపాల్లో అండి. లుంబిని వనంలో, ఈ నేపాల్లో ఉన్నటువంటి లుంబిని వనంలో గౌతమ బుద్ధుడు జన్మించాడు. 43వది సిద్ధార్థుడు ఎన్ని సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం పొందాడు? సిద్ధార్థుడు ఎన్ని సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం పొందాడు? ఆన్సర్ ఆప్షన్ బి 6 సంవత్సరాలు. 44వది జ్ఞానోదయం పొందిన తర్వాత సిద్ధార్థుడు ఏ పేరు పొందాడు? ఆన్సర్ ఆప్షన్ సి బుద్ధుడు. 45వది బుద్ధుని ప్రకారం మోక్షం సాధించడానికి అనుసరించవలసిన మార్గం ఏది? బుద్ధుని ప్రకారం మోక్షం సాధించడానికి అనుసరించవలసిన మార్గం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మధ్య మార్గం.
దీన్ని ఏమంటామంటే అష్టాంగ మార్గం అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్ అండి. 46వది త్రిపీటకాలు ఏ మతానికి చెందినటువంటి పవిత్ర గ్రంథాలు? త్రిపీటకాలు. త్రిపేట 3 పేటలు ఉంటాయి. బుద్ధుడు బౌద్ధ మతం. త్రిపేటకాలు బుద్ధుడు 3. సో త్రిపేటకాలు ఉన్నటువంటి బుద్ధుడు బౌద్ధ మతం. ఆన్సర్ ఆప్షన్ సి బౌద్ధ మతం. 47వది గౌతమ బుద్ధుని యొక్క బోధనలను ఏమని అంటారు? గౌతమ బుద్ధుని యొక్క బోధనలను ఏమని అంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్య సత్యాలు. ఆర్య సత్యాలు. 48వది ఆర్య సత్యాలలో దుఃఖం దేనివల్ల కలుగుతుంది అని చెప్పబడింది? ఆన్సర్ ఆప్షన్ బి కోరికలు. కోరికలు. 49వది సాంచి వద్ద ఉన్న స్తూపాన్ని, సాంచి వద్ద ఉన్నటువంటి స్తూపాన్ని క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఎవరు నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ బి అశోక చక్రవర్తి. అశోక చక్రవర్తి. 50 బిట్టండి. సిక్కుల పవిత్ర గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ గురు గ్రంథ సాహిబ్. గురు గ్రంథ సాహిబ్. నెక్స్ట్ అండి వివక్షత మరియు వైవిధ్యం అనే పాఠ్యాంశం నుంచి మరొక 50 బిట్లండి. మరి ఇప్పుడు మొత్తంగా 100 బిట్లు అవుతున్నాయి. మొత్తం 6th క్లాస్ నుంచి మొత్తం 12 లెసన్లకి సుమారుగా 1250. ఒక పాఠం అయితే 100 బిట్లు ఇవ్వడం జరిగింది. మొత్తంగా 12 పాఠాలకు కానీ 1250 600 బిట్లు అండి. 650 బిట్లు మీకు పూర్తిగా ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్గా ఏం చేస్తానంటే సెలెక్టెడ్ బిట్స్ ఓన్లీ ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ప్రతి బిట్ని మీకు అందించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇవన్నీ బిట్లు నా దగ్గర ఉన్నాయి కాబట్టి మొత్తం అన్ని సెలెక్టెడ్ బిట్స్ సపరేట్ చేయడం జరుగుతుంది. సపరేట్ చేసి గ్రాండ్ టెస్ట్ రూపంలో 6, 7, 8, 9 అన్ని బిట్లను సెలెక్టెడ్ బిట్లని పక్కకి సపరేట్ చేసి మరలా గ్రాండ్ టెస్ట్గా మీకు మధ్య మధ్యలో ఇప్పుడైతే లెసన్ ఓరియంటెడ్గా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఈ విధంగా లెసన్ ఓరియంటెడ్గా మొత్తం బిట్లు అయితే చెప్పడం జరుగుతుందండి. మరి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేసరికి మనకి ఏమవుతుందంటే ఫిల్టర్ చేస్తాను. ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఫిల్టర్ చేసి పక్కకి తీసి వాటిని అడగడం జరుగుతుంది. అప్పుడు మనకి డబుల్ ర్యాపిడ్ రివిజన్ అయితే అయిపోతుందండి. సో ఇప్పుడు మనం వివక్షత మరియు వైవిధ్యం అనే పాఠ్యాంశాల నుంచి 50 బిట్లు చూద్దామండి. మనం గమనించే ఎత్తు, బరువు, రంగు, భాష వంటి వ్యత్యాసాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి భిన్నత్వం అంటారండి. భిన్నత్వం. రెండవది భిన్నత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి మనం నివసించే భౌగోళిక ప్రాంతము మరియు మన యొక్క చరిత్ర ఇవన్నీ కూడా భిన్నత్వాన్ని ప్రభావితం చేసే అంశాలండి. మూడవది ప్రజలు ప్రతికూల అభిప్రాయాలను పక్షపాత ధోరణిని అవలంబించడం వల్ల ఏది ఏర్పడుతుంది? ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తుల మీద మనం ప్రతికూల అభిప్రాయాలను ఏర్పరచుకుంటుంటాం. అలాగే పక్షపాత ధోరణి కూడా అవలంబిస్తుంటాం. సో దీనివల్ల ఏది ఏర్పడుతుందండి అంటే ఆన్సర్ ఆప్షన్ బి వివక్షత అనేది ఏర్పడుతుంటుందండి ఎక్కువగా. నెక్స్ట్ 4వది ఇతరులను ప్రతికూల ధోరణిలోను నాసిరకంగాను హీనంగాను చూడటాన్ని ఏమంటారు? ఇక్కడ అన్ని ఆప్షన్లో పక్షపాత, వివక్షత, మోసధోరణి ఇవన్నీ కూడా ఒకేలాంటి ఆప్షన్లాగా కనిపిస్తాయండి. యాక్చువల్గా అవి సింపుల్ బిట్లు, కానీ ఆప్షన్లన్నీ కూడా ఒకే విధంగా ఉండడం వల్ల మనకి డిఫికల్టీ లెవెల్ మారిపోతుంది అనమాట. సో వివక్షత ఎందుకు కాదు? సో ఇతరులను ప్రతికూల ధోరణిలో చూస్తున్నాము, నాసిరకంగా చూస్తున్నాము, హీనంగాను చూస్తున్నామంటే వివక్షత ఎందుకు కాకూడదు, మోసధోరణి ఎందుకు కాకూడదు అనే డౌట్ అయితే వస్తుందండి మనకి. అన్ని ఆప్షన్లు ఒకలా ఉంటాయి, కానీ ఆన్సర్ ఆప్షన్ డి పక్షపాతం. పక్షపాతం. 5వది వ్యక్తులను కానీ సంఘాన్ని కానీ ఒక కోణంలో నుండే మాత్రమే చూస్తే అది ఏమవుతుంది? వ్యక్తులను కానీ సంఘాన్ని కానీ ఒక కోణంలో నుండి మాత్రమే చూస్తే అది ఏమవుతుంది?
ఆన్సర్ ఆప్షన్ సి మోస ధోరణి అంటారండి, మోస ధోరణి. ఆరోది మోస ధోరణి వలన కలిగే ప్రభావం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి కొన్ని పనులు చేయనివ్వకుండా నివారించడం అనేది జరుగుతుంటుందండి ఈ యొక్క మోసధోరణ ఉండడం వల్ల. ఏడవది వివక్షతలు దేనిపై ఆధారపడి ఉంటాయి? ఈ వివక్షతలు అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. జాతి, మత, కులం వీటన్నిటి మీద కూడా ఆధారపడినవే వివక్షతలు. నెక్స్ట్ ఎనిమిదవది మత వివక్షతకు కారణం కాగల అంశం ఏది? మత వివక్షతకు కారణం కాగల అంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి భిన్నత్వం అండి, భిన్నత్వం. తొమ్మిదవది ప్రపంచంలో ఎన్ని ప్రధాన మతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి? ప్రపంచంలో ఎన్ని ప్రధానమైనటువంటి మతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి 8 మతాలు అండి, 8 మతాలు. పదవది అసమానతలు వివక్షతలకు మూల కారణాలలో లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి రాజ్యాంగం, రాజ్యాంగం. ఈ అసమానతలు అనేవి దేనికి దారితీస్తాయి? మరి ఒకరు బాగా అభివృద్ధి చెందడం, ఒకరు బాగా అభివృద్ధి చెందకపోవడం వల్ల అలాంటి లోటుపాట్లు జరగడం వల్ల దేనికి దారితీస్తాయి? రీసెంట్గా ఒక దేశం యొక్క రాజుల్ని తరిమేశారు ఇటువంటి అసమానతలు కలగడం వల్లే. సో అసమానతలు అనేవి ఉండడం వల్ల సామాజిక అశాంతి అనేది సామాజిక అశాంతికి దారితీస్తాయండి. 12వది కుల వ్యవస్థకు పునాది ఏమిటి? కుల వ్యవస్థకు పునాది. ఆన్సర్ ఆప్షన్ సి వృత్తుల పట్ల నమ్మకం కలిగి ఉండడమే ఇక్కడ కుల వ్యవస్థకు పునాది అండి. వృత్తుల పట్ల నమ్మకం ఉండాలి, అలాంటి ఆ నమ్మకమే కుల వ్యవస్థకు పునాదిగా ఉంటుంది. నెక్స్ట్ అండి కుల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో ప్రముఖులు ఎవరు? కుల అణిచివేతకు వ్యతిరేకంగా. ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ కులంలో జన్మించారు? ఆన్సర్ ఆప్షన్ సి మెహర్ కులం, మెహర్ కులం. 17వది దళితులు అనగా ఎవరు? దళితులు అనగా ఎవరు? ఆన్సర్ విచ్ఛిన్నమైన వారు, విచ్ఛిన్నమైన వారినే మనం దళితులు అంటామండి. మరి ఈ దళితులను ప్రభుత్వం ఏ విధంగా పరిగణిస్తుంది? దళితులను ప్రభుత్వం ఏ విధంగా పరిగణిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి షెడ్యూల్ కులాలు, ఎస్సీ అని పరిగణిస్తుంది ప్రభుత్వం. మరి అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ప్రాంతీయ సంఘ సంస్కర్తలలో ఒకరు ఎవరు? ఆన్సర్ శ్రీ పొట్టి శ్రీరాములు, పొట్టి శ్రీరాములు. 25 అండి 19వ శతాబ్దం ద్వితీయార్థంలో సామాజిక సమానత్వాన్ని, న్యాయాన్ని కోరుతూ దేనికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి? 19వ శతాబ్దం ద్వితీయార్థంలో సామాజిక సమానత్వానికి, న్యాయాన్ని కోరుతూ దేనికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగాయి, ప్రారంభమయ్యాయి అంటే ఆన్సర్ ఆప్షన్ బి కుల వివక్షతకు వ్యతిరేకంగా, కుల వివక్షతకు. 21వది కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో ఒకరు ఎవరు? కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో ఒకరు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి నారాయణ గురు, నారాయణ గురు. వంట, ఇతర ఇంటి పనులు ఆడవారి పనులుగా భావించబడతాయి అని దేనిని సూచిస్తుంది? ఆ వాక్యం అనేది దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి లింగ వివక్షత,
లింగ వివక్షత. 23వది భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయునిగా కీర్తించబడిన వారు ఎవరు? భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయునిగా కీర్తించబడిన వారు. ఆన్సర్ సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే ఏ రాష్ట్రానికి చెందినవారు? సావిత్రిబాయి పూలే ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర. మహారాష్ట్ర. మరి ఈ సావిత్రిబాయి పూలేను ఏమని కీర్తిస్తారు? ఆన్సర్ భారతీయ స్త్రీవాద మాత అని పిలుస్తుంటారండి. భారతీయ స్త్రీవాద మాత మహి అని ఈ సావిత్రిబాయి పూలేని పిలుస్తుంటారు, కీర్తిస్తుంటారు. 26వది భారతదేశంలోనే ప్రథమ బాలికల పాఠశాలను పూణేలోని బిడేవాడలో ఎవరు స్థాపించారు? ప్రథమ బాలికల పాఠశాలను పూణేలోని బిడేవాడలో ఎవరు స్థాపించారు? ఆన్సర్ జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే. వీళ్ళు ఈ పూణేలోని పాఠశాలను అయితే స్థాపించారండి. 27వది ఆంధ్రప్రదేశ్లో స్త్రీల యొక్క విద్యా హక్కుల కోసం పోరాడిన వారిలో ఒకరు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో స్త్రీల యొక్క విద్యా హక్కుల కోసం పోరాడిన వారిలో ఒకరు ఎవరు? ఆన్సర్ దువ్వూరి సుబ్బమ్మ. దువ్వూరి సుబ్బమ్మ. 28వది భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు ఎవరు? భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు ఎవరు? ఆన్సర్ డాక్టర్ ఆనందీబాయి జోషి. డాక్టర్ ఆనందీబాయి జోషి. డాక్టర్ ఆనందీబాయి జోషి వైద్యురాలిగా పట్టా అందుకున్న సంవత్సరం ఏది? వైద్యురాలిగా పట్టా అందుకున్న సంవత్సరం ఏది? ఆన్సర్ 1886. ఆనందీబాయి జోషి వైద్యురాలిగా పట్టా పొందిన సంవత్సరం 1886. వ్యక్తి యొక్క చర్మపు రంగు లేదా జాతి మూలం ఆధారంగా చూపే వివక్ష ఏది? వ్యక్తి యొక్క చర్మపు రంగు లేదా జాతి మూలం ఆధారంగా చూపే వివక్షత ఏది? ఆన్సర్ ఆప్షన్ సి జాతి వివక్షత. జాతి వివక్షత. 31వది గాంధీజీ దక్షిణాఫ్రికాలో రైలులో ప్రయాణించేటప్పుడు ఏ పట్టణానికి వెళుతుండగా జాతి వివక్షతను ఎదుర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ డి ప్రిటోరియా. ప్రిటోరియా. 32వది రైలులో జాతి వివక్షత కారణంగా గాంధీజీని ఎవరు తోసివేశారు? తెల్ల జాతీయులు. తెల్ల జాతీయులు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షత వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వారెవరు? దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షత వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వారు. ఆన్సర్ ఆప్షన్ డి నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలాను ఏమని పిలుస్తారు? నెల్సన్ మండేలాను ఏమని పిలుస్తారు? ఆన్సర్ దక్షిణాఫ్రికా గాంధీ అని ఈ నెల్సన్ మండేలాను పిలుస్తూ ఉంటారు. నెల్సన్ మండేలా ఎన్ని సంవత్సరాల జైలు జీవితం తర్వాత 1990లో విడుదలయ్యారు? 27 సంవత్సరాలండి. నెల్సన్ మండేలా 27 సంవత్సరాల జైలు జీవితం తర్వాత 1990లో విడుదలయ్యారు. 37వది ఒక వ్యక్తి నివాస స్థలం లేదా జన్మస్థలం ఆధారంగా చూపే వివక్షత ఏది? నివాస స్థలం లేదా జన్మస్థలం ఆధారంగా చూపే వివక్షత ఏది?
ఆన్సర్ ప్రాంతీయ వివక్షత అంటారండి, ప్రాంతీయ వివక్షత. నెక్స్ట్, చట్టం ముందు అందరూ సమానం అని తెలిపే భారత రాజ్యాంగ నిబంధన ఏది? చట్టం ముందు అందరూ సమానం. ఆన్సర్ ఆప్షన్ డి 14వ నిబంధన. 14వ నిబంధన. 39ది, మతం, జాతి, కులం, లింగం, మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా రాజ్యం ఏ ఒక్క పౌరుని పట్ల వివక్షత చూపరాదు అని తెలిపే నిబంధన ఏది? ఆన్సర్ ఆప్షన్ డి 15లో క్లాజ్ 1. 15లో 1వ నిబంధన అండి. 15లో 1వ నిబంధన. నెక్స్ట్, ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు గురించి తెలిపే నిబంధన ఏది? అందరికీ సమాన అవకాశాలు. ఆన్సర్ ఆప్షన్ డి 16వ నిబంధన. 16వ నిబంధన. నెక్స్ట్, అంటరానితనాన్ని పాటించడం నిషేధం దేని గురించి తెలిపే భారత రాజ్యాంగ నిబంధన ఏది? అంటరానితనాన్ని పాటించడం నిషేధం గురించి తెలిపే భారత రాజ్యాంగ నిబంధన ఏది? ఆన్సర్ 17వ నిబంధన. అంటరానితనం 17వ నిబంధన. 6 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న బాలలందరికీ 6 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య గురించి తెలిపే నిబంధన. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య గురించి తెలిపే నిబంధన 21A అండి. 21A. నెక్స్ట్ అండి, అణచివేతకు గురైన వర్గాలకు సమాన స్థాయిని కల్పించేందుకు రాజ్యాంగంలో ఏ అంశం పొందుపరచబడింది? అణచివేతకు గురైన వర్గాలకు సమాన స్థాయిని కల్పించేందుకు రాజ్యాంగంలో ఏ అంశం పొందుపరచబడింది? ఆన్సర్ ఆప్షన్ సి రిజర్వేషన్లు. మరి సమానత్వాన్ని సాధించడానికి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి 2 మార్గాలు ఏవి? మరి ఈ యొక్క అణచివేయబడ్డారు కదండి, వాళ్ళని సమానత్వాన్ని సాధించాలి. అలాంటప్పుడు ప్రభుత్వం అనుసరించే 2 మార్గాలు చట్టాల ద్వారా, సంక్షేమ కార్యక్రమాల ద్వారా సమానత్వాన్ని సాధించాలని ప్రభుత్వం యొక్క అనుసరించినటువంటి మార్గం అండి. మరి సమాజంలో స్త్రీ పురుషులు పాటిస్తున్న సామాజిక సంప్రదాయాల గురించి ఎప్పటి నుంచి చర్చలు జరుగుతున్నాయి? సమాజంలో స్త్రీ పురుషులు పాటిస్తున్న సామాజిక సంప్రదాయాల గురించి ఎప్పటి నుంచి చర్చలు జరుగుతున్నాయి? ఆన్సర్ 19వ శతాబ్దం ప్రారంభం నుండి. 19వ శతాబ్దం ప్రారంభం నుండి. సంఘ సంస్కర్తలలో లేనివారు ఎవరు? సంఘ సంస్కర్తలలో లేనివారు ఎవరు? ఆన్సర్ నెల్సన్ మండేలా. ఇక్కడ సంఘ సంస్కర్తలు రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులు, వీళ్ళందరూ కూడా సంఘ సంస్కర్తలు. నెక్స్ట్, సతీ సహగమనం ఏ సంవత్సరంలో నిషేధించబడింది? సతీ సహగమనం ఏ సంవత్సరంలో నిషేధించబడింది? ఆన్సర్ 1829. 1829. 49ది అండి, అసమానతలు మరియు వివక్షతలను తొలగించడానికి గొప్ప మార్పు ఎవరి నుండి రావాలని సూచించబడింది? అసమానతలు అదేవిధంగా వివక్షతలు తొలగించడానికి గొప్ప మార్పు ఎవరి నుంచి రావాలని సూచించబడింది? ఆన్సర్ తల్లిదండ్రుల నుండి. మరి ఈ వీడియోలో ఇదే చివరి పెట్టండి.
మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి 50 బిట్ అండి. పీడబ్ల్యూడి చట్టం ఏ సంవత్సరానికి సంబంధించినది? పీడబ్ల్యూడి ఈ చట్టం ఏ సంవత్సరానికి సంబంధించింది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.